కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు సక్రమంగా అమలు అవుతున్నాయా అంటే ఏమంటారు? అమలు అవుతున్నాయంటారా? అమలు అవుతున్నాయి. మేము ఇచ్చిన పథకాల్లో 5 పథకాలు కంప్లీట్ అయిపోయినాయి. ఏంటి అండి అవి 5 పథకాలు? యాసిఫ్, మీకు తెలుసు, ఫ్రీ బస్ ఇచ్చామా లేదా? మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చారు, ఇందిరం మిల్లు ఇచ్చాం. ఫ్రీ బస్సు ఇచ్చిలంటారు. మీరు హార్ట్ఫుల్ గా చెప్పండి. ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత బస్సులనే తగ్గించేసిళ్ళు, అది మీకు కూడా తెలిసిన విషయం. ఫ్రీ బస్సులు పెట్టిళ్ళు, బస్సులను తగ్గించేసిళ్ళు, బస్సుల రేట్లు పెంచేసిళ్ళు. ఇదేనా అండి? ఇప్పుడు బస్సుల రేట్లు అంటే అది బేస్డ్ ఆన్ ది ఈ బయట నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్, డీజిల్, పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల కొంచెం పెంచారు. ఒకసారి మీరు గమనిస్తే పాత గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎంత పెరిగాయి, మేమెంత పెంచాం ఒకసారి ఆలోచించండి. కాకపోతే బస్సులు తగ్గించడం అనేది అవాస్తవం. అది ఊరికే ప్రతిపక్షాలు చేసే మాటలే గాని, ఈరోజు మహిళల్ని ఎవరన్నా అడగండి, మీరు రోడ్డు మీదకి వెళ్ళి ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళల్ని ఎవరిని అడగండి, వాళ్ళ భర్తలను అడగండి, వాళ్ళ తండ్రులను అడగండి, ఎంత సౌలభ్యంగా వాళ్ళు వెళ్తున్నారు ఇబ్బంది లేకుండా. ఉచిత ప్రయాణం సక్సెస్, మహిళలు ఉచిత ప్రయాణం ఆ ఆలోచనే గ్రాండ్ సక్సెస్. అది మిగతా 5 కూడా ఇంకొకటి పెండింగ్ ఉంది. 5 యొక్క అమలు ఏదైతే చేస్తా ఉన్నామో 5 కార్యక్రమాలు సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ రోజు ఇప్పుడు ఒక గంట కింద రేవంత్ రెడ్డి గారు రైతు బంధు చేశారు. రైతు బంధు అందరికి మెసేజ్లు వచ్చినాయి, టకటక డబ్బులు పడ్డాయి, మెసేజ్లు వచ్చినాయి. ఈరోజు మధిర ఖమ్మంలో ఆయన రైతు బంధు చేశారు. ఇంకేం కావాలండి? రైతు బంధు, ఉచిత బస్సు. అవి కాకుండా ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు నువ్వు గమనిస్తే ప్రతి నియోజకవర్గానికి 10,000 కుటుంబ మిషన్లు ఇచ్చారు. ఆయన వాగ్దానం చేయలే ఎలక్షన్స్ లల్లా. అడిషనల్ ఇది. అవే కాకుండా గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. అవే కాకుండా ఈరోజు 1 కోటి ఉద్యోగాలు ఆల్రెడీ గవర్నమెంట్ రాగానే ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారో, ఏ డిపార్ట్మెంట్లలో ఇచ్చారో పేపర్లో ఉన్నాయి, మన ముందు సోషల్ మీడియా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పేసి మీరు అంటారు. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఏదైతే ఎగ్జామ్ పెట్టి అంత అయిపోయిన తర్వాత జాబ్లు ఇచ్చే టైంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జాబు ఏవైతే ఆఫర్ లెటర్స్ ఉంటాయో ఇస్తే మీరు ఇచ్చినట్టు అని చెప్పేసి బీఆర్ఎస్ వ్యాఖ్యలు చేస్తారు. ఒకటి గమనించండి ఆసిఫ్, 5 ఏళ్ళు ఫస్ట్ టర్మ్ ఉంది, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? 1, 2, 3 ఏళ్ళు మీరు ఇచ్చినాయి. 4వ ఇయర్, 4th ఇయర్, 5th ఇయర్ జాబ్లు ఇవ్వాలా? 2వ టర్మ్ కూడా వచ్చిండ్రు, మోసపూరిత వాగ్దానాలు చేసి 2వ టర్మ్ కూడా తెలంగాణ ప్రజలను మోసం చేసిండ్రు. 5 ఏళ్లలో మీరు ఎన్నైతే కొలువులు ఇస్తా అన్నారో సెకండ్ టర్మ్ లన్నీ ఇవ్వాలా? 6th ఇయర్, 7th ఇయర్, 8th ఇయర్, 9th ఇయర్ ఏం చేశారండి మీరు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? పెట్టండి, లెక్కలు ముందు పెట్టండి. 10 ఏళ్ళు మోసపూరిత వాగ్దానాలతో తెలంగాణ ప్రజల్ని, యువతని, స్టూడెంట్స్ ని మోసం చేశారు. ఒక్క ఉద్యోగం ఇయ్యలే. మేము వచ్చిన రేవంత్ రెడ్డి అని వచ్చిండు, ఆయన చేసిండు అనేది అవాస్తవం. నోటిఫికేషన్ చేసి ఉద్యోగాలు అయితే ఇచ్చిండు, ఎక్కడ క్రియేట్ చేసిండు? ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో ఇమీడియట్ గా వాటిని ఫైల్స్ తెప్పించుకొని రేవంత్ అన్న ఇమీడియట్ గా ఆయన ఎక్కిన 6 నెలల, సంవత్సరం లోపల 1,00,000 పోలీసు ఉద్యోగాలు, హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు, మీకు తెలియదే ఉంది, మన ఫార్మా ఇండస్ట్రీ ఉద్యోగాలు, ఇవన్నీ కూడా 1,00,000 ఉద్యోగాలు అందరికి ఇచ్చాడు. ఇంకా కూడా ముందు లక్షల కొద్ది ప్లాన్ చేసి కూర్చున్నాడు. అవన్నీ కూడా వస్తాయి మనకి.